నువ్వు తిరిగి జన్మించినావా? అయితే తర్వాత ఏంటి? ఆర్ యు బోర్న్ అగైన్? దెన్ వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఎంతమంది యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారు? అందరూ. ఎంతమంది యేసుక్రీస్తులో తిరిగి జన్మించారు? నేను యేసయ్య నమ్ముకున్నాను అన్నవారు. వెరీ గుడ్. అయితే నువ్వు తిరిగి జన్మించిన తర్వాత, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నెక్స్ట్ నీ జీవితం ఏంటి? ఈ రోజుల్లో సంఘాల్లో రక్షణ గురించి చెప్తున్నారు, బాప్తిజం గురించి చెప్తున్నారు, కానీ తర్వాత ఏంటి అని ఏం చెప్పట్లేదు. పరలోకము మన గురి కాదు. పరలోకాన్ని ఈ భూమి మీద అనుభవించేది మన గురి. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని సంఘము బోధించట్లేదు. యేసుక్రీస్తు వారు రక్షణ గురించే చెప్పలేదు, కానీ ఆయన రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. ఆయన రాజ్యం ఎలా ఉంటుందో, ఆయన రాజ్యంలో ఏమేమి జరుగుతాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు బోధించారు. అద్భుతాలు చేస్తున్నప్పుడు, సంఘంలో అద్భుతాలు చేస్తున్నప్పుడు, లేకపోతే అద్భుతాలు జరుగుతున్నప్పుడు, బ్రదర్ అద్భుతాలు కాదు, ముందు రక్షణ కావాలి అని అనేక బోధలు మనం వింటూ ఉంటాం. నువ్వు తిరిగి జన్మించావు, రక్షించబడ్డావు, తర్వాత ఏంటి అనేది సంఘం బోధించలేకపోతూ ఉంది. ఏ సంఘాల్లో కూడా మనమందరం కూడా పరలోకానికి వెళ్ళాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, రక్షణలో స్థిరపరచబడాలి అని సంఘాలు బోధిస్తున్నాయి. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి? ఒక విశ్వాసి పట్ల, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ పట్ల దేవుని చిత్తం ఏంటి? తర్వాత వాళ్ళ జీవిత ప్రయాణం ఎలా ఉండాలి అని ఏ సంఘాలు కూడా బోధించట్లేదు. పరలోక రాజ్యం అనేది ఎక్కడుంది? వేర్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? పరలోక రాజ్యం పరలోకంలో ఉందా? పరలోక రాజ్యం మనలో ఉందా? అసలు పరలోక రాజ్యం ఎవరికి ఇచ్చాడు? ఈ పరలోక రాజ్యం ఎవరిది? ఆ రాజ్యము, ఆ పరలోక రాజ్యం అనేది ఈ భూమి మీద ఉందా అని కొన్ని ప్రశ్నలు కానీ మనం వేసుకుంటే చాలామంది ఆశ్చర్యపోతారు. ఏంటంటే పరలోక రాజ్యం ఇక్కడ కాదు, ఇక్కడ మనకి ఏమి ఉండాల్సిన అవసరం లేదు, కానీ మనందరూ ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇదే కదా మనం వింటున్నటువంటి బోధలు. కానీ యేసుక్రీస్తు వారు అలా చెప్పలేదు. మీరు రక్షించబడిన తర్వాత పరలోకానికి సిద్ధపడండి, మీరు రక్షించబడిన తర్వాత మనందరం పరలోకంలో కలుసుకోవాలి, మీరు రక్షించబడిన తర్వాత మీకు పరలోకాన్ని ఇస్తాను అని యేసుక్రీస్తు వారు అలాగా బోధించలేదు. అయితే సంఘం ఎలా బోధిస్తూ ఉంది? సంఘము దానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నువ్వు తిరిగి జన్మించిన తర్వాత ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నీ జీవితం ప్రయాణంలో దేవుల్లో జీవిస్తూ ఏమేమి అనుభవిస్తావు, ఏమేమి చూపిస్తావు అనేది సంఘం బోధించలేకపోతా ఉంది. ఎందుకో తెలుసా? దేవుని జ్ఞానంలో ఎదకపోవటం. రక్షణ అనేది ఫైనల్ కాదు. నువ్వు రక్షించబడ్డావా అది ఫైనల్ కాదు. రక్షణ అనేది దేవుని రాజ్యములో ఆరంభము. హల్లెలూయా. Salvation is the beginning to receive the kingdom of God. Salvation is the beginning to understand and manifest the kingdom of God. రక్షణ అనేది క్రీస్తు యొక్క రాజ్యాన్ని చూపించడానికి అది మొట్టమొదటి మెట్టు మాత్రమే. హల్లెలూయా. ఏంటప్పుడు హల్లెలూయా? చేతులు ఉన్న వారందరూ హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. నువ్వు తిరిగి జన్మించావా, రక్షించబడ్డావా, ఆ రోజు నుంచి పరలోక రాజ్యములో అనుభవిస్తూ, పరలోక రాజ్యాన్ని చూపిస్తూ, దేవుని యొక్క మహిమని చూపించడానికి, నీ ప్రయాణము ఆరంభించడానికి రక్షణ అనేది మొట్టమొదటి మెట్టు.
బాప్తిసమిచ్చే యోహాను యేసుక్రీస్తు వారు రాకముందు ఏమని ప్రకటిస్తున్నాడో తెలుసా? ఏమని బోధిస్తున్నాడో తెలుసా? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనము. ఆర్ యు బోర్న్ అగైన్? దెన్ వాట్ నెక్స్ట్? మాథ్యూ చాప్టర్ 3:2. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. పరలోక రాజ్యము సమీపించున్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడి అని యూదయలో ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తా ఉన్నాడు. ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. అదేంటి పరలోక రాజ్యము సమీపించింది అంటాడేంటి ఈయన? పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి కదా, ఈయన పరలోక రాజ్యము సమీపించింది అంటాడేంటి? ఏం ప్రకటిస్తున్నాడు ఈయన? దొంగపోదా? పరలోక రాజ్యము సమీపించినది అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఏమని రాస్తారంటే, అండ్ సేయింగ్ రిపెంట్ ఈ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్. పరలోక రాజ్యం మీ దగ్గరికి వచ్చినది, మారు మనసు పొందితే ఈ పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. హల్లెలూయా! అంత హల్లెలూయా! పరలోక రాజ్యం మీ దగ్గరికి వచ్చింది, మారు మనసు పొందుకొని యేసుక్రీస్తుని రిసీవ్ చేసుకుంటే పరలోక రాజ్యం మీ లోపలికి వచ్చేస్తుంది. హల్లెలూయా! అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రిపెంట్ అంటే అర్థము, మారు మనస్సు అంటే అర్థము, ఇప్పుడున్న మనసుతో యేసుక్రీస్తు రాజ్యాన్ని పొందుకోలేవు. నీ మనస్సుని మార్చుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే పరలోక రాజ్యం మీ వద్దకు వచ్చేసినట్టే. హల్లెలూయా! పరలోక రాజ్యం ఎవరి దగ్గరకు వచ్చినట్టు? మీ వద్దకు వచ్చేసినట్టే. ఎంతమంది లేసే ఉన్నాడు? లేడా? ఉన్నవారు చేయి పైకెత్తండి. మీ అందరు లేసే ఉన్నాడా? హల్లెలూయా! అందరు నీళ్ళు వేసే ఉన్నాడా అని అడగండి. నీళ్ళు వేసే ఉన్నాడా అన్నాడు. ఇప్పుడు వేసే పరలోకంలో ఉండాలి కానీ నీళ్ళు ఎందుకు ఉన్నాడు? వేసే పరలోకంలో ఉండగా నీళ్ళు ఎందుకు ఉన్నాడు? ఇప్పుడు వేసే నీలో ఉంటే పరలోక రాజ్యం ఎక్కడుంది? అది వినపట్ల. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. అంటే దేవుడు పరలోకాన్ని భూమిని సృష్టించాడు. అంటే దేవుడు పరలోకంలో లేడు, ఆయన పరలోకానికి అతీతముగా ఉన్నాడు. హల్లెలూయా! మీరు మీ బైబిల్ ఉందా? మీకు బైబిల్ ఉన్నాయా? ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం చదవరా? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములు కాదు, అది భూమిని పరలోకాన్ని సృష్టించాడు. ఇంగ్లీష్లో హెవెన్స్ అని ఉంటుంది. హెవెన్. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకాన్ని కూడా దేవుడు సృష్టిస్తే, భూమిని కూడా దేవుడు సృష్టిస్తే, మరి దేవుడు పరలోకంలో లేడా? మరి ఎక్కడున్నాడు యేసయ్య? అందరూ చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? గట్టి చెప్పాలి, దేవుడు ఎక్కడున్నాడు అనండి. దేవుడే పరలోకాన్ని సృష్టించాడా లేదా? గట్టి చెప్పాలి, సృష్టించాడా లేదా? మీ బైబిల్లో ఉందా లేదా? మరి దేవుడు ఎక్కడున్నాడు? ఆయన సర్వాంతర్యామి. హల్లెలూయా! ఆయనకు ఒక ప్లేస్ లేదు. మనం పెట్టావు, నువ్వు ఆడే కూర్చొని, నువ్వు ఆడే కూర్చొని లేదు. ఇప్పుడు మనలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు? అదే పరలోకంలో కూర్చోవాలి కదా. తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు కూర్చుండబెట్టబడి ఉన్నాడని వాక్యంలో రాయబడింది కదా. అంటే ఇప్పుడు ఆయనతో పాటు నువ్వు కూడా పరలోకంలో కూర్చుండబెట్టబడి ఉన్నావని వాక్యంలో రాయబడింది కదా. అంటే నువ్వు ఎక్కడున్నావు? పరలోకం ఎక్కడో లేదు, ఆయన ఎక్కడుంటే అక్కడ పరలోకం ఉంది. హల్లెలూయా! హెవెన్ ఇస్ ఎ రెల్మ్, ఎర్త్ ఇస్ ఎ రెల్మ్. ఆమేన్. హల్లెలూయా! ఏంటి హల్లెలూయా? దూతల సమూహం ఎక్కడ ఉంటుంది? అరే చెప్పండి బాబాయ్, మీకు అందరూ తెలుసు ఆన్సరు. దూతల సమూహం ఎక్కడ ఉంటుంది? పరలోకం. నువ్వేనది అదే కదా. అయితే ఒక ప్రవక్త, ఆయన పేరు ఎలీషా. ఎవరైనా? ఎలీషా. చంపడానికి సైన్యాధికారులు వస్తారు రారా? వినపట్ల. అప్పుడు గెహజీ అనే ఒక సేవకుడు ఏమంటాడంటే, అయ్యా మనల్ని చంపడానికి వేల మంది సైన్యాధిపతులు వచ్చారు, ఆ రథాల మీద వచ్చారయ్యా అని అంటే, అప్పుడు ఏలీ ఏమంటాడు తెలుసా? నువ్వు చూస్తున్న రథాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ
నీకు కనబడినటువంటి ఒక లోకం ఉంది. మన పక్షాన ఉన్నవారు వారికంటే ఎక్కువ. హల్లెలూయా, ఆమేన్. వారికంటే ఎవరంట? ఎక్కడున్నారు వాళ్ళు? అప్పుడు అంటాడు ఆ ప్రవక్త, మన చుట్టూ ఉన్నారు. హల్లెలూయా, ఎక్కడున్నారు? అయితే నాకు కనబట్లేదే. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు ఆ అగ్ని రథాలు కనబడతాయని, దేవా ఈ బిడ్డ యొక్క నేత్రాలు తెరవని ప్రార్థన చేయగాలని, కళ్ళు తెరుచుకోగాలని అగ్ని రథాలు కనబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరలోకం ఎక్కడుంది? అదేంట కళ్ళు తెరవబడంగానే ఏమున్నాయి? రథాలు, సైన్యాదులు. అంటే లోకంలో ఉండే సైన్యం కంటే ఒక ప్రవక్త వైపు ఉండే సైన్యము చాలా ఎక్కువగా ఉందంట. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. పక్కన చెప్పండి, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలంటే ఎట్లా చెప్పాలి? ఆత్మీయ నేత్రాలు తెరవబడాలంటే ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే తెరవబడవు. ఆత్మలో ఎదిగితే తెరవబడతాయి. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల వర్ధిల్లితే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. నీకు సేవ చేయడానికి వచ్చిన దూతలు కూడా కనబడతాయి. హల్లెలూయా. యు వాంట్ టు సీ ఏంజెల్స్ గ్రో ఇన్ ద లార్డ్. యు వాంట్ టు సీ ద హెవెన్, యు వాంట్ టు సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గ్రో ఇన్ ద లార్డ్. దేవునిలో ఎదిగినప్పుడు, ఇప్పుడు చూడండి, మన ఇంట్లో చిన్న పిన్ను పడిపోయింది. జాగ్రత్త ఎదిగితే దొరకదా? కనపడలే, దొరుకుద్ది. హల్లెలూయా. అప్పుడప్పుడు గోల్డ్ పోయినప్పుడు పాస్టర్లకు ఫోన్ చేస్తారు కొంతమంది, అయ్యా నా గోల్డ్ పోయింది, ఎప్పుడుందో చెప్పండి అయ్యా, జాతకాలు చెప్పినట్టు. నీ కనపడుతుంది ఇక మొత్తం. చెప్పండి పాస్టర్ గారు. ప్రియమ దేవుని బిడ్డలారా, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఊరక ఆత్మలు ఎదిగే దైవజనుడు కాబట్టి ఆయన మాట్లాడుతూ ఏమంటా అంటే, అమ్మ జాగ్రత్త ఎత్తుకమ్మా, నీ ఇంట్లో బెడ్రూమ్లోనే ఉందని ఊరక అంటాడంతే. దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎక్కడుంటుంది అది? అదే రూమ్లో ఉంటుంది. నువ్వేమనుకుంటావు, అమ్మ మా పాస్టర్ గారు చాలా గొప్పలే లేదాడ, విశ్వాసం చెప్పాడు అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ అ రియాలిటీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో నువ్వు ఏది పలికినా ఆయన స్థిరపరుస్తాడు, ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుళ్ళ నుంచి పలుకుతున్నావు కాబట్టి. హల్లెలూయా. యు ఆర్ స్పీకింగ్ విత్ గాడ్, విత్ హెవెన్లీ ఫాదర్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సంఘం ఏం చేస్తుందంటే, అందరూ రక్షించబడండి, మనం పరలోకానికి వెళ్ళాలి, అందరూ రక్షించబడండి. రక్షణ తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? ఆర్ యు బోర్న్ అగైన్? దెన్ వాట్ నెక్స్ట్? యేసుక్రీస్తు వారి బోధ చెప్పలా? యేసుక్రీస్తు వారు చేసిన బోధ వేరు. రక్షణ మాత్రమే ఇవ్వలే, రోగులను స్వస్థపరిచాడు ఆయన. హల్లెలూయా. రక్షణ మాత్రమే ఇవ్వలే, ఆయన వాక్యం విన్న వారందరూ కూడా బాగుపరచబడుతున్నారు. ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసిందే అద్భుతాలతో. ఈరోజు వాక్యాలు ఎక్కువైపోయినాయి, కానీ వాక్యం యొక్క పవర్ లేదు. సో మెనీ ప్రీచింగ్స్, రెవల్యూషన్స్, వర్డ్ ఆఫ్ గాడ్ ప్రీచ్ అవుతుంది, అనేక మంది బోధిస్తున్నారు, బట్ దెర్ ఇస్ నో పవర్. శక్తి లేదు. దేవుని మాటలో శక్తి ఉంది. హల్లెలూయా. నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని యేసు నామములో. హల్లెలూయా. ఊరక పాట పాడటం కాదు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి అని. వాక్యము నీకు విడుదలవుతున్నప్పుడల్లా ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటే నీ ఎముకల్లో ఉన్న, మూలుగులో ఉన్న ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి చీకటి బయటికి వెళ్ళాల్సిందే యేసు నామములో. హల్లెలూయా. అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్. వాక్యం యొక్క శక్తిని అర్థం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందుడి. ఈ లోక మనసుతో ఉంటే, చీకటితో ఉంటే, పాపంతో ఉంటే దేవుడి యొక్క రాజ్యాన్ని పొందుకోలేవు. నీ మనస్సు మార్చుకొని యేసుక్రీస్తుని రిసీవ్ చేసుకుంటే పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఆమేన్. సరే, బాప్తిస్మం ఇచ్చే యోహాను అది చెప్పాడు పాస్టర్ గారు. మరి యేసుక్రీస్తు వారు ఏం బోధించాడు? ఆయన స్టార్టింగ్లో చూద్దాం వస్తారండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము.
మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా ఇది చెప్తున్నాడు. ఏంది? లిసన్ కేర్ఫుల్లీ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్రా, మీకు చాలా క్లియర్గా అర్థం చేసుకునేలాగా చెప్తాను. ఇతను ఒక నార్మల్ పర్సన్, యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందు. ఏమవ్వాలి అంటే పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే ఫస్ట్ నీ జీవితంలో మారు మనసు ఉండాలి. ఆమేన్. రక్షణ లేకుండా, భక్తి లేకుండా దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోలేవు. సో యేసుక్రీస్తు వారు అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించినది. పరలోక రాజ్యం ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. ఆయన భుజం మీద ఏముంది? ఆయన భుజం మీద ఏ రాజ్యం అన్నప్పుడు, ఏ రాజ్యం? లోక రాజ్యమా? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ రాజ్యమా? వైఎస్ఆర్సీపీ రాజ్యమా? గురించి చెప్పట్లే మీ అందరూ? లేకపోతే బీజేపీ రాజ్యమా? దేవుడి రాజ్యాల గురించి మాట్లాడలే, ఆయన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందితే, నన్ను రిసీవ్ చేసుకుంటే పరలోక రాజ్యం మీలోకి ఎంటర్ అయిపోద్ది. హల్లెలూయా. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు తీసుకొచ్చినటువంటి రాజ్యము ఈ భూమి మీదకి ఏంటో తెలుసా? పరలోక రాజ్యము. అది ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. యేసయ్యని రిసీవ్ చేసుకుంటే, మారు మనసు పొందితే ఆ రాజ్యాన్ని రిసీవ్ చేసుకుంటారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఐఎమ్ గోనా షో సంథింగ్. రిపెంట్ అంటే అర్థము చేంజ్ యువర్ మైండ్. మెథానోయా. మారు మనసు అంటే నీ మనస్సుని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలంటే యేసుక్రీస్తు సువార్త నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ సువార్తను రిసీవ్ చేసుకొని నీ మనస్సుని మార్చుకొని పాపాన్ని, శాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో దాన్నే మారు మనస్సు అంటారు. హల్లెలూయా. రక్షణ అంటారు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించేది రక్షణ అంటారు. సో మారు మనసు పొందాడు, యేసుక్రీస్తుని పొందుకున్నాడు, సొంత రక్షకుడుగా అంగీకరించాడు, బాప్తిజం తీసుకున్నాడు. అయితే తర్వాత ఏంటి? పరలోక రాజ్యములో ఆరంభము రక్షణ. హల్లెలూయా. ఏంటప్పుడు ఆమేన్ అందప్పుడు ఆమేన్. రిపెంట్ అంటే మెథానోయా అంటే టు థింక్ డిఫరెంట్లీ. లోక పద్ధతులు ఆలోచించకుండా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు కలిగి ఆ మనసుతో ఆలోచిస్తే నీ వ్యాధులు స్వస్థపరచబడతాయి, నీ రోగాలు పోతాయి, నీ శాపాలు పోతాయి. ఎందుకంటే ఆయన రాజ్యము నీ దగ్గరికి వచ్చింది అంటే చీకటి ఉండలేదు. హల్లెలూయా. No sickness will stand before you if you receive the kingdom of God. ఏ వ్యాధి నీ ఎదుట నిలిచి ఉండదు దేవుని రాజ్యాన్ని పొందుకుంటే. ఆమేన్. ఏంటప్పుడు అయ్యే వ్యాధి, అంతపడి ఏ లేమి, అంతపడి ఏ రోగము, ఏ బీపీ, ఏ బీపీటీ. బీపీటీ ఉందా అసలు? మళ్ళీ చెప్తున్నాను నాతో పాటు. ఏ షుగర్, అంతపడి నీ కర్రలో, అందపండి అప్పుడు నీ కర్రలో, నీ కర్ర అంటే తెలుసా? నీ ఇంటిలో అందపండి నీ కర్రలో షుగర్ ఉండటానికి లేదని చెప్పండి. హల్లెలూయా. అందపండి నీ కర్రలో, నీ ఇంట్లో షుగర్ ఉండకూడదు, నీ ఒంట్లో అసలు ఉండకూడదు చేస్తున్నాము. హల్లెలూయా. ఒకవేళ నీ ఇంట్లో వ్యాధులు ఉన్నాయి అంటే, నీ శరీరంలో వ్యాధులు అంటే, నీ శరీరంలో వ్యాధులు ఉన్నాయి అంటే సిలువ వ్యర్థం అవుతుంది నీ జీవితంలో. ఎందుకంటే ఆయన సిలువ ద్వారా ఇచ్చిన స్వస్థతని నువ్వు అనుభవించలేకపోతున్నావంటే నీ జీవితంలో సిలువ వ్యర్థం అవుతుంది. ఆ సిలువ వ్యర్థం కాకుండా చూసుకో బాధ్యత నీదే.
హల్లెలూయా. యేసయ్య సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఏమిటానికి వచ్చాడు? గట్టి చెప్పాలి, ఏమిటానికి వచ్చాడు? అయితే నీ ఇంట్లో ఏముండకూడదు? కొట్లాట్లు ఉండకూడదు. ఒకరు చెప్పండి, నీ ఇంట్లో కొట్లాట్లు ఉండకూడదు అని చెప్పండి. నీ ఇంట్లో ఏముండాలి? సమాధానం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన యేసుక్రీస్తుని అంగీకరించాడు, సొంత రక్షకుడు అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఈయన జీవిత ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? లోకరాజ్యంలో ఉన్నాడు, కానీ దేవుని రాజ్యంలోకి పిలువబడ్డాడు. ఈయన లోక సంబంధి కాదు, ఇప్పుడు ఈయన దేవుని సంబంధి. ఇప్పుడు దేవుని ద్వారా నడవటానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు నుంచి పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క పవర్, ప్రతి ఒక్క మహిమ పొందటానికి ఈయన అర్హుడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఈయన లోకంలో ఉన్నాడు, కానీ లోక సంబంధి కాదు. ఈయన ఇప్పుడు పరలోక సంబంధి. ఏ సంబంధి? ఇప్పుడు పరలోక సంబంధి అయినటువంటి ఈ వ్యక్తి, రక్షించబడిన ఈ వ్యక్తి ఏం చేయాలి? ఈ రోజు నుంచి పరలోకముతో సంబంధము కలిగి ఉండాలి. అంటే దేవుడి రాజ్యాన్ని అనుభవించాలంటే ఫస్ట్ ఉండవలసిన లక్షణము దేవునితో సంబంధము, ద రిలేషన్షిప్ విత్ గాడ్. మనం ఏం చేస్తాం తెలుసా? ఈరోజు చాలామంది రక్షించబడినవారు తిరిగి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? సంఘము వాట్ నెక్స్ట్ అని బోధించట్లే. రక్షణ ఫైనల్, బాప్తిజం ఫైనల్. పరలోకానికి వెళ్ళాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. అసలు పరలోకంలో నేను దేవుని రాజ్యాన్ని స్వీకరించా, యేసుక్రీస్తుని స్వీకరించా, తర్వాత నా జీవితం ఏంటి, పరలోక రాజ్యంలో ఏమేమి ఉన్నాయి అని చెప్పలేని పరిస్థితులు సంఘాలు ఉన్నాయి. ఈరోజు మీకు చెప్తా, నా యేసయ్య చెప్పిన బోధ మీకు చెప్తా. యేసుక్రీస్తు వారు ఏం బోధించాడు తెలుసా? మారు మనసు పొందమన్నాడు, పరలోక రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నదన్నాడు. అక్కడితో ఆగిపోలే యేసయ్య. ఆయన వాళ్ళకి నేర్పిస్తున్నాడంట. ఏంటో తెలుసా? పరలోక రాజ్యం గురించి నేర్పిస్తున్నాడంట. చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించి. సమాజ మందిరం అంటే అనేక మంది గుంపులుగా కూడి ఉండే చోటు. జాగ్రత్తగా ఉండండి. యేసు సమాజ మందిరంలోకి వచ్చాడా రాలేదా? అందరూ యేసే వచ్చాడా రాలేదా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? ఉంటే నువ్వు సక్రంగా కూర్చుంటావు, జాగ్రత్తగా వింటావు, అటు ఇటు పరిగెత్తావు. హల్లెలూయా. ఆయన సమాజ మందిరంలోకి వచ్చాడంట యేసయ్య. ఏం చేశాడు? ఆయన బోధిస్తున్నాడంట. హల్లెలూయా. అక్కడ ఆగండి, అందరూ బోధిస్తున్నాడు. యేసయ్య సమాజ మందిరంలోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? సమాజ మందిరం అంటే అర్థం ఏంటంటే సినగోగ్ అంటే గ్యాదరింగ్. ఎక్కడైతే 2-3 ఆయన నామలో కూడి ఉంటారో వారి మధ్యలోకి యేసయ్య వచ్చాడు. రైట్. వచ్చి ఏం చేశాడు? ఈయన బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. దేవుని రాజ్యమును గూర్చిన సువార్త. రక్షణ కాదు, రక్షణ ఒకటే కాదు, రక్షణ తర్వాత ఆయన రాజ్యములో ఏమేమి ఉన్నాయో వాటిని గురించి బోధిస్తున్నాడంట. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్య స్వార్థని బోధిస్తూ ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును. యేసయ్య ఆ సినగోగ్లోకి వచ్చాడు, ఆ గ్యాదరింగ్లోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ అవ్వండి. సమాజ మందిరములలో బోధిస్తున్నాడు. బోధ ఉంది, అందరూ బోధ ఉంది. రెండోది దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను, దేవుని రాజ్యమును గూర్చిన సువార్త చెప్తున్నాడు. మూడోది ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు వ్యాధులు స్వస్థపరుస్తున్నాడు యేసయ్య? ఈరోజు సంఘాల్లో ఉన్నాయా? ఇది ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సినటువంటి పునాది, ఫౌండేషన్. ఇన్ ఎవ్రీ చర్చ్ రిపెంటెన్స్ మస్ట్ హ్యాపెన్, హీలింగ్స్ మస్ట్ హ్యాపెన్,
పవర్ మస్ట్ బి డెమాన్స్ట్రేటెడ్. శక్తిని చూపించే సంఘంగా మనం ఉండాలి. ప్రతి సంఘంలో అద్భుతాలు జరగాలి. యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సమాజ మందిరంలోకి వచ్చాడంట. వచ్చి ఇంగ్లీష్లో ఏమంటాడంటే టీచింగ్ అంటే లెర్నింగ్. వీళ్ళకి నేర్పిస్తున్నాడు. దేని గురించి? ఆయన వాళ్ళకి నేర్పిస్తున్నాడు. దేని గురించి? పరలోక రాజ్యం గురించి గాస్పెల్ చెప్తున్నాడు. హల్లెలూయా. పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నాడు, ప్రీచింగ్ చేస్తున్నాడు. ప్రజలలోన ప్రతి వ్యాధిని ప్రతి వ్యాధి అనండి, గట్టిగా ప్రతి వ్యాధి. అది క్యాన్సర్ అయినా, అది ఎయిడ్స్ అయినా, అది ఏ రోగమైనా, నువ్వు యేసుక్రీస్తు గుంపులోకి వచ్చావా యేసయ్య స్వస్థపరచాల్సిందే. హల్లెలూయా. ప్రతి వ్యాధ, కొన్ని వ్యాధులా? రేపు రండి, రేపు ప్రార్థన చేస్తాను చెప్పాడు యేసయ్య. నీకు విశ్వాసం లేదు కనుక ఈరోజు బాగుపరచని చెప్పాడు యేసయ్య. నో, హీఈస్ డెమాన్స్ట్రేటింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది దేవుని సంఘము, దేవుని సంఘానికి ఉండవలసిన శక్తి. ఇన్ ఎవ్రీ చర్చ్ దేర్ మస్ట్ హ్యావ్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పవర్. యేసుక్రీస్తు వారు చేసింది అదే, సంఘస్థులు సంఘ కాపురులు చేయాల్సింది కూడా ఇదే. వాళ్ళు బోధించాలి, అంతేకాదు ఏం చేయాలి? ప్రజల్లోన ప్రతి వ్యాధిని స్వస్థపరచాలి. హల్లెలూయా. ఆమేన్. అంతప్పుడు ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆయన రాజ్యంలో వ్యాధులు ఉంటాయా? అందుకే స్వస్థపడుతున్నాడు యేసయ్య. హల్లెలూయా. వెళ్ళిపో. ప్రజల్లోని ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తాడు. ఎందుకు స్వస్థపరిచాడు? పరలోక రాజ్యం వచ్చిన చోట వ్యాధి ఉండటానికి వీలు లేదు, చీకటి ఉండటానికి వీలు లేదు, రోగగ్రస్తం ఉండటానికి వీలు లేదు. ఆయన మందిరములో స్వస్థపరుస్తాడంటే కారణం ఏంటి తెలుసా? ఆయన ఉన్న చోట వ్యాధులు ఉండటానికి వీలు లేదు. ఈ రోజుల్లో సంఘాల్లో కట్ల కుప్పలు ఉన్నాయి వ్యాధులు. నిజంగా యేసయ్యని రుచి చూసే వ్యక్తివైతే ఈరోజు నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ప్రజలలోని ప్రతి వ్యాధిని చూడండి. ఇంకా మాథ్యూ 4:23 ప్రజలలోని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతటా సంచరించెను. పక్కన చెప్పండి, యేసయ్యే స్వస్థపరిచాడు. గట్టి చెప్పాలి, యేసయ్యే స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆ యేసయ్యని కలిగిన నీవు, యేసయ్యని పొందుకున్న నీవు స్వస్థపరచవా? రేపు జరిగినాయి, నిన్న జరిగినాయి, ఈరోజు జరగవు అద్భుతాలు. అప్పుడు చేశాడు యేసయ్య. మరి అదే యేసయ్య నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడా లేడా? నా అదే యేసయ్య నీలో ఉన్నాడా లేడా? మరి నువ్వు చేయవా? నువ్వు చేయవా అన్నాను. అసలు అద్భుతాలు మనకు కాదు, లోకాన్ని వల్లేసి పట్టుకోవాలి అద్భుతాలతో. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క విశ్వాసిలో యేసయ్య ఉంటే యేసు నామములో వ్యాధులు లోబడతాయి, యేసు నామములో దెయ్యాలు లోబడతాయి. అమ్మో దెయ్యం అని పరిగెత్తడం కాదు. మొన్న ఇంటికి వెళ్ళా, వాళ్ళ ఇంటి వాళ్ళందరూ హైందువులే, దేవుడిని నమ్ముకోలే. దే డోంట్ బిలీవ్ ఇన్ మిరకిల్స్. వాళ్ళకి అసలు తెలియదు, అసలు స్వార్థ అంటే ఏంటో తెలియదు. అదే ఆ ఇంట్లో ఒక ఆమెకు మాత్రమే స్వార్థ గురించి తెలుసు, యేసయ్య గురించి తెలుసు. ఆమెకు ప్రార్థన చేయడానికి వెళ్ళా. ప్రార్థన చేస్తా ఉన్నా పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఆమె నోట్లోంచి దెయ్యాన్ని బయటికి పంపించే అన్నాడు. నేను చేతులేసి ఆ బిడ్డని ఇబ్బంది పెడుతున్న దెయ్యమా బయటికి వెళ్ళి అనగానే ఆ నోరు తెరిచి అరుస్తూ ఉంది. వాళ్ళ ఇంట్లో అందరూ చూస్తారు నాజాయ. ద డెమోన్ ఇస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ హర్ మౌత్. ఆ నోట్లోంచి వస్తుంది. ఈలింగ్ లైక్ ఎనీథింగ్. పెద్ద సౌండ్ చేస్తుంది, కళ్ళు ఇలా తేలేసింది. ఐ నో ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అది మరణదూత. కానీ యేసు నామానికి లోబడాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని మనం క్యారీ చేస్తున్నాం. ఆమేన్. అందబడి పరలోక రాజ్యము అక్కడ
ఇక్కడ, అక్కడ లేదు, మీ మధ్యలోనే ఉంది. ఆమేన్. యేసయ్య అన్నాడా లేడా? రెండు చేతులు పైకెత్తి యేసయ్య దిగురా దిగా. అప్పుడు అంటాడు యేసయ్య, నీ లోపల ఉన్నానా? ఎడకు రెండు చేతులు పైకెత్తా. నీలో ఉన్నవాడు బలి చెప్తారు వాక్యం. ఎంత బాగా చెప్తారంటే, నీలో ఉన్నవాడు, గట్టిగా చెప్పండి, నీలో ఉన్నవాడు, గట్టిగా, నీలో ఉన్నవాడు అందామండి, ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఎవరో? యేసయ్య. హల్లెలూయా. అంత హల్లెలూయా. యేసయ్య నీలో నుంచే మాట్లాడతాడు, బయట నుంచి కాదు. కొన్నిసార్లు స్వరం ద్వారా మాట్లాడతాడు. మనం కొండల తట్టు నా కళ్ళు ఎత్తుతున్నాను, సాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు కదా ఎత్తాల్సింది నువ్వు. చేతులు ఎందుకు ఎత్తుతామంటే, దేవా నాదేమీ లేదయ్యా, అంతా నీదయ్యే. హల్లెలూయా. టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవుడికి నిన్ను సాక్రిఫైస్ చేసుకోవడానికి, నిన్ను సరెండర్ చేసుకోవడానికి రెండు చేతులు ఎందుకు పైకెత్తమంటారంటే, నాది ఏమీ లేదు, నా డబ్బు కాదు, నా ఖ్యాతి కాదు, నా పేరు కాదు, నా చదువు కాదు, అంతా నీవే యేసయ్యా. హల్లెలూయా. అంతా ఆయనే అని చెప్పండి. అంతా నేనే అనబాక. నువ్వు అంతా నేనే అని ఎప్పుడైతే అంటావో నీ ఇంట్లో సమస్యలు స్టార్ట్ అవుతాయి. హలే ఆమేన్. అన్నప్పుడు అంతా నేనే అనబాక అని చెప్పండి. అంతా దేవుని కృపే. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, ఎలా ఉన్నావో అది దేవుని కృప ద్వారానే. ఆమేన్. అందుకే యేసయ్య అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి అని ప్రజల్లోని వ్యాధిని, ప్రతి వ్యాధిని వెళ్ళగొడుతున్నాడంట యేసు నామములో. ఆమేన్. యేసయ్య ఉన్న చోట వ్యాధులు ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? దెయ్యాలు ఉంటావా అండి? దెయ్యాలు ఉంటాయా ఉండవా? మరి అవి పోతుంటే ఎందుకు? దాన్ని మళ్ళీ మనోళ్ళే షేర్ చేస్తారు, ట్రోలింగ్స్. దీనిలో రకరకాలు ఉన్నాయి. జ్ఞానం కావాలి. దెయ్యాలతో ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడించండి ఆయన అవి చెప్పాయని అబద్ధాలే. ద డెవిల్ ఇస్ అ లయర్. సాతాను అబద్ధికుడు. వాక్యం చెప్తుంది, సాతాను మోసగాడు, అబద్ధికుడు. వాడు ఎప్పుడు నిజం చెప్పడు, అన్ని అబద్ధాలే. ఆడ నుంచి వచ్చే అబ్బా, దాన్ని ఎక్కువ మాట్లాడకూడదు. దానికి అంత సీన్ లేదు. యేసయ్య ఎదుట మాట్లాడటానికి నోరు లేదు. నీవెవరే ఏంటి? గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు బయటికి వెళ్ళిపో. హల్లెలూయా. ప్రజ్ఞాపూర్ అనే ఊరెళ్ళా. నేను ఇలా బైబిల్ పెట్టుకొని లోపలికి వెళ్ళి వెళ్తా ఉన్నా. ఒక ఆమె నన్ను చూసి, ఏయ్ నా దగ్గర రాబాకనింది. నాకు అర్థమైపోయింది. చుట్టుపక్కలందరూ అట్లా అనంగానే సమ్మన సైడ్కి వెళ్ళిపోయారు. ఏదో పెద్ద వేవ్ వచ్చినప్పుడు తప్పుకుంటారు, అటు తప్పుకున్నారు అనమాట. అనగా అయిపోయింది. ఇంకా భాష మారంగానే తప్పుకున్నారు. నువ్వు నా దగ్గర రాబాకనింది. నేను నీ దగ్గరికే వస్తా అన్నా. ఏమవుతుంది ఆమెకి? జాగ్రత్తగానండి. నేను యేసయ్యతో సంబంధం పెట్టుకున్నాను కాబట్టి, నేను ప్రార్థించే వ్యక్తిని కాబట్టి, నేను లోకరాజ్యంతో సంబంధం లేదు కాబట్టి, యేసయ్య గురించి ప్రార్థించేవాడిని, వాక్యం చదివేవాడిని, ఆయన రాజ్యాన్ని గురించి ధ్యానించేవాడిని కాబట్టి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ చీకటి బయటికి రావాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడు మరి అదే యేసయ్య నువ్వు క్యారీ చేస్తున్నావు కదా. నీకేం లేదు, నీలో యేసయ్య ఉన్నాడు, కానీ దేవుడితో కనెక్షన్ లేదు. ఏ లేదు? అంతపండి సంబంధం అనండి. సంబంధం ఉంటే నువ్వు ప్రతిరోజు కూడా నీ జీవితం ఒక అద్భుతంగా దేవుడు మారుస్తాడు. ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మారుస్తాడు. ప్రతిరోజు నేను సూపర్ న్యాచురల్గా నడిపిస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయాల్సిందే, నేను ఆస్వాదించాల్సిందే. ఎందుకంటే ఆయన రాజ్యములో అద్భుతాలు ఉన్నాయి, ఆయన రాజ్యములో ఆశీర్వాదం ఉంది. ఆయన ఎంత ఎదుగుతావో అంతగా ఆస్వాదించబడతావు. హల్లెలూయా. అంటే నువ్వు ఎదిగే దాంట్లో నీ జీవితంలో సమస్తము దాగి ఉన్నాయి. యేసు అంటున్నాడు, మారు మనసు పొందండి. ప్రజల్లోన ప్రతి వ్యాధిని వెళ్ళగొడుతున్నాడు. ప్రతి వ్యాధిని వెళ్ళగొడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగానండి. ఆయన ఎక్కడైతే ఆయన నామంలో కూడి ఉంటారో, ఎక్కడైతే సినగోగ్ గ్యాదరింగ్ ఉంటుందో, అక్కడ వాక్యం మాత్రమే కాదు, శక్తి మాత్రమే కాదు, అద్భుతాలు కూడా ఉండాలి. మనుషులను బలహీనపరిచే ప్రతి దెయ్యము కూడా అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి యేసు నామములో. హల్లెలూయా. పరిసయ్యులు వచ్చారు. అయ్యా నీ రాజ్యం ఎక్కడుంది అని అడిగారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు చూపిస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయము 20 నుంచి 21 వచ్చిన దాకా చదువుకుందాం.
దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన ఈ పరిసయ్యులు ఎవరు? వాక్యం తెలిసిన వారు, ప్రబోధకులు. వీళ్ళు సొంత జ్ఞానంతో బోధించే వాళ్ళు వాక్యాన్ని తీసేస్తారు. పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తారు చెప్తాను చూడండి. పరిసయ్యులు అంటే ఎవరు, శాస్త్రులు అంటే ఎవరు? లెట్ మీ షో యూ సంథింగ్. థ్యాంక్ యూ జీసస్. ఈ పరిసయ్యులు ఏంటంటే లేని వాక్యాన్ని కలుపుతారు. పరిసయ్యులు చేసే పని లేని వాక్యాన్ని కలుపుతారు. సద్దుకాయలు ఏం చేస్తారు తెలుసా? ఉన్న వాక్యాన్ని తీసేస్తారు. ఈరోజు సద్దుకాయలు చాలామంది ఉన్నారు లోకంలో. అద్భుతాలు ఉంటే అద్భుతాలు లేవని తీసేస్తారు, లేని వాటిని కలుపుతారు. వీళ్ళెవరో పరిసయ్యులు. అందుకే ఈ యొక్క వీళ్ళు పరిసయ్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. పరిసయ్యులు ఏం చేస్తారు? కలుపుతారు. అయ్యా దేవుని రాజ్యం ఎక్కడుందయ్యా అని యేసయ్యని అడిగితే యేసయ్య ఏమన్నాడు చూద్దాం. ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. అదేంటి మనం అందరూ ప్రత్యక్షంగా వస్తాను వెయిట్ చేస్తుంటే? ఒకరోజు మనమందరము యేసయ్యని కలుసుకుంటాం, ఆయన రాజ్యం వస్తుంది, మనమందరము రాకడకి ఆయన రాజ్యం. యేసయ్య అన్నాడు, యేసయ్య నోట్లోంచి వచ్చిన మాట, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. మీ మధ్యనే ఉన్నది. హల్లెలూయా. ఎవరా రాజ్యము? యేసయ్య. యేసయ్య మాటలే తప్పు చెప్తావా? మనందరము దేవుని రాజ్యంలో కలుసుకుంటాం. అందుకే చూడండి, చనిపోయినప్పుడు పాస్టర్ గారు చెప్పే మాట ఏంటి తెలుసా? మనమందరం ఎత్తబడినప్పుడు ఈయనతో పాటు మనం ఎక్కడ కలుసుకుంటాం? ఎక్కడ కలుసుకుంటాం? మరి ఇక్కడ వాక్యం ఏముంది? దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు. ఒరే మీ బైబిల్లో ఉన్నాయండి? నేను చెప్తున్నానా మన బైబిల్లో ఉన్నాయా? మీ కళ్ళు తెరవబడును గాక యేసు నామములో. హల్లెలూయా. యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తి అయితే నువ్వు ఆల్రెడీ పరలోక రాజ్యాన్ని నీ జీవితంలో ఆరంభించావు. ఆమేన్. యు ఆర్ ఇన్ ద హెవెన్లీ ప్లేస్. యు ఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేస్ ఆల్రెడీ. ఇక్కడ యేసే అంటున్నాడు పరిసయ్యులతో, అయ్యా పరిసయ్యులారా వినండి, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఆ రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. ఆమేన్. వాళ్ళు అన్నారు, ఎక్కడుంది? ఆడుంది. నేనే. హల్లెలూయా. నా పేరు ఆల్ఫా ఒమేగా, నేను ఆదియు అంతమై ఉన్నా, నేను సర్వాంతర్యామి. హల్లెలూయా. ఇంకేమన్నాడు చూద్దాం. 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని, ఇదిగో ఎక్కడని, అదిగో అక్కడనని, అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పింది? చేతిలో అర్థం అవ్వకపోతే ఎంతమంది నిద్రపోతున్నారు? చేతులు ఎత్తు. నిద్రపోతున్నారు. ఎంతమంది నిద్రపోవట్లేదు? ఓపండి. ఓ మెలుకున్నారు. హల్లెలూయా. చెప్పండి. దేవుని రాజ్యము అక్కడ ఇక్కడ అల్లదిగో వస్తుంది. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది. హల్లెలూయా. ఆ రాజ్యం ఎవరు? యేసయ్యా. నువ్వు ఆల్రెడీ యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరిస్తే పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి నువ్వు ఆల్రెడీ దేవుని ద్వారా ఎన్నుకోబడిన దేవుని సంఘము. ఆమేన్. ఆమేన్. ఇతరులకు జైలు కొట్టడం కాదు, యేసయ్యకి జై కొట్టాలి నువ్వు. హల్లెలూయా. వాళ్ళు నాకు అది లేదు, నాకు పింఛని లేదమ్మా, వీడికి ఓటేయి, నేను వాడికి ఓటైపోయినా పర్వాలే, యేసయ్య రాజ్యంలో నువ్వు ఆల్రెడీ అర్హత పొందుకున్నావు, నీకు పింఛని అయిపోతే యేసయ్య నేను బ్లెస్ చేస్తాడు వేస్తున్నాములో. నాకు పింఛనీలే, మా ఇంట్లో డబ్బులు ఎవరికి రాలే, నేను ఓటయ్యా, నీకు అర్థం కావట్లే, నువ్వు ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తి కాదు, నువ్వు ఆల్రెడీ యేసయ్య రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. హల్లెలూయా. యేసయ్య రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఆరంభించాడు. ద చర్చ్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనందరం ఒక రాజ్యము. ఎవరి రాజ్యం తెలుసా? దేవుని రాజ్యము. హల్లెలూయా. అంతపడి నేను దేవుని రాజ్యం అనండి.
అందుకే నేను దేవుని రాజ్యం అనండి. అంతప్పుడు నేను బీజేపీ కాదు, చెప్పండి గట్టిగా, బీజేపీ కాదు, బీజేపీ రాజ్యం కాదు, కాంగ్రెస్ రాజ్యం కాదు, బీఆర్ఎస్ రాజ్యం కాదు. వారు అందరి పేర్లు చెప్తారా చెప్పండి. టీడీపీ రాజ్యం కాదు, నేను యేసయ్య రాజ్యము. హల్లెలూయా. నా ద్వారా యేసయ్య ఆయన రాజ్యాన్ని స్థాపిస్తూ నా ద్వారా ఈ భూమిని ఏలుబడి చేయటానికి నన్ను రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు యేసయ్య. యు ఆర్ ద కింగ్ ఇన్ యువర్ కింగ్డమ్. అంతపడి నీ రాజ్యంలో, నీ రాజ్యం కాదు, యేసయ్య రాజ్యంలో నీకు ఒక సింహాసనం ఉంది. ఇప్పుడు నేను సింహాసనం చూసావా నీది? ముందు ఈ వ్యాధులు పోతే చాలయ్యా, ముందు ఈ రోగం పోతే చాలు, ముందు నాకు పెళ్ళి అయిపోతే ఒక శని అయిపోద్ది, ముందు నాకు గర్భవతి అయిపోయి, ఇవన్నీ కాదు. ఆల్రెడీ యేసయ్య ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన టైంలో ఆయన సీజన్లో నిర్ణయించాడు. అంటే నువ్వు దేవుళ్ళు ఎదిగే కొద్దీ ఒక్కొక్క బ్లెస్సింగ్ నీకు యాడ్ అవ్వాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాజ్యంలో వ్యాధి లేదు, ఆయన రాజ్యంలో చీకటి లేదు, ఆయన రాజ్యంలో బాధ లేదు, ఆయన రాజ్యంలో దెయ్యాలు లేవు. ఆయన రాజ్యం వచ్చిన చోట వెలుగు కలుగుద్ది, చీకటి బయటికి వెళ్ళిపోద్ది యేసు నామములో. ఆమేన్. ఇప్పుడు ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం ఎక్కడుంది? లేదు, పరలోకంలో ఉంది. ఎక్కడ లేదు అందప్పుడు, ఎక్కడ లేదు, అక్కడ లేదు, చెన్నైలో లేదు, విజయవాడ లేదు, అక్కడ లేదు, పైన లేదు. ఆ రాజ్యం ఇప్పుడు ఎక్కడుంది? మీ మధ్యలో ఉంది. యేసయ్య ఉన్న చోట ఆయన రాజ్యం ఆయన రాజ్యం ఉన్నట్టే ఆ యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆ రాజ్యం ఎవరి ద్వారా విస్తరించాలా? ఎందుకు ఇతరుల సువార్త చెప్పాలి తెలుసా? ఎందుకు ఇతరులు తీసుకురావాలి తెలుసా? ఎందుకు ఇతరులు బోధించాలి తెలుసా? నీ రాజ్యాన్ని నువ్వు స్ప్రెడ్ చేయాలా. హల్లెలూయా. అందుకని నీ రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని నీ ద్వారా అనేక మందిని ఆ రాజ్యంలో తీసుకురావడానికి, గట్టిగా ఆ రాజ్యంలో తీసుకురావడానికి నువ్వు కష్టపడాలా. అందుకని నీకు ఆయుష్ ఇచ్చాడు, అందుకోసం నీకు ఆరోగ్యం ఇచ్చాడు, అందుకని నీకు ఇంకా జీవింపచేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కోసం పని చేస్తావని. ఆమేన్. గట్టిగా ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసయ్య శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించాడు. యేసయ్య మాకు ప్రార్థన ఎలా చేయాలో చెప్పవా అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? పరలోకమందున్న నా తండ్రి, నీ రాజ్యము నా సైజ్ వస్తాడు. మీరు ఇప్పుడు చదవరా? రోజు చర్చిలో చదువుతారుగా, పరలోకమందున మా తండ్రి నీ రాజ్యం వచ్చింది కాక, గణ పరలోకమందుని చిత్తం నెరవేర్చబడిన భూమి నెరవేర్చబడిన కాక, ఇది చదువుతారు కదా. అసలు ఆ రాజ్యం ఎక్కడుందో తెలుసా? అది తెలియదు మన వాళ్ళకి. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో చేస్తాడు, ఆయన కోసం వేచి ఉందాం. మరి నీలో వేసే ఎందుకున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు. నీ రాజ్యం వచ్చును గాక అనండి. వచ్చును గాక అనండి. ఇది సిలువ ముందో సిలువ తర్వాత? ఈ ప్రార్థన నేర్పించింది సిలువ ముందో సిలువ తర్వాత? సిలువ తర్వాత రాజ్యం ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? నాకేం తెలుసు యేసయ్య ఎక్కడున్నాడు? నాలో అయితే ఉన్నాడా? అయితే ఇప్పుడు శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? చూడండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేరునుగాక. ఎవరు? భూమి యందు నెరవేర్చబడునుగాక,
పరలోకములో ఆయన చిత్తం ఎలా ఉందో భూమి మీద ఎవరు నిర్వర్తిస్తారు, ఎవరు ఆయన చిత్తాన్ని చేస్తారు? పరలోకంలో నీ చిత్తం ఎలా ఉందో అది భూమి మీద ఉండాలి. అంటే అది భూమి మీద ఆయన రాజ్యము స్థాపించబడిన దాకా ఆయన రాడు, ఆయన 1000 ఏళ్ల పరిపాలన జరగదు. ఆయన రావాలి అంటే భూమి మీద ఆయన రాజ్యము స్థిరపరచబడాలి, ఆయన రాజ్యము స్థాపించబడాలి. అది సంఘము ద్వారా మాత్రమే. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఆయన రాజ్యం వచ్చింది గాక పరలోకమందు ఆయన చిత్తము నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడాలి. పరలోకంలో వ్యాధులు ఉంటాయా? వ్యాధులు ఉంటాయి అన్నట్టు తెలిపి పైకెత్తండి. పరలోకంలో ఏడుపు ఉంటుందా? పరలోకంలో వేదన ఉంటుందా? మరి పరలోకంలో ఉన్నట్లు భూమి మీద మార్చబడాలి అని శిష్యులకి ప్రార్థన నేర్పించాడు కదా. మరి ఎవరు ఈ పని చేయాలి? ఎవరు చేయాలి అంటే సంఘమే చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని చూపించేది ఎవరో కాదు, నువ్వు నేనే. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మళ్ళీ చదవండి ఒకసారి. మీ వాక్యంలో ఉందా? బైబిల్లో ఉందా? మళ్ళీ చదవండి. 10వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరునుగాక, భూమి యందు నెరవేరునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఈ భూమి మీద ఆయన పరలోక రాజ్యాన్ని నెరవేర్చేది ఎవరో? నువ్వే. అందపడి నువ్వే అనండి. అందపడి నువ్వే అనండి. యేసుక్రీస్తు వారు చెప్పిందండి, పరలోక రాజ్యము మీ మధ్యలో ఉన్నది, పరలోక రాజ్యము సమీపించున్నది. అంటే యేసయ్య రాజ్యభారంతో వచ్చాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యాన్ని సంఘము ద్వారా భూమి మీద స్థాపించడానికి యేసయ్య వచ్చాడు. ఇది సంఘం బోధించట్లే. సో సంఘమే ఆయన రాజ్యము. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. అందప్పుడు సంఘమే, అందప్పుడు నేనే ఆయన రాజ్యము. అంటే పరలోకంతో సంబంధం కలిగి పరలోకంతో మనం నడుస్తూ, పరలోకం మనలో చూస్తూ, మనము చూపిస్తూ అనేక మందిని ఈ రాజ్యంలోకి ఆహ్వానించాలి. జాగ్రత్తగా రండి. అంగన సే సంథింగ్ విత్ రిట్ రండి ఫాస్ట్గా. కమ్ ఊరికే రా, ఎక్కడికి రా. జస్ట్ స్టీఫెన్ భయపడుతున్నాడు. గట్టి చెప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. మనకి కీబోర్డ్ ప్లేయర్ దొరికాడు. మెల్లమెల్లగా మనం అతను ట్రైనప్ చేసి మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అవునదన హల్లెలూయా. అందరూ హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఈయనేమో కాంగ్రెస్, ఈయనేమో బీఆర్ఎస్. ఏంటిది చెప్పండి బాబాయ్? బీఆర్ఎస్. నూరా విక్రమ్ త్వరగా ఫాస్ట్. అంగొన షో సంథింగ్. నేను ఒక విషయాన్ని చూపిస్తాను మీకు. ఈయనేమో బీజేపీ. జాగ్రత్తగానండి. ఈయనేమో ఏం చెప్పా? బీఆర్ఎస్. ఈయనేమో కాంగ్రెస్, ఈయనేమో బీజేపీ. చెప్పండి బాబు. సో ఈయనేమో బీఆర్ఎస్ జెండా మోస్తున్నాడు. బీఆర్ఎస్ రాజ్యం, ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈయన బీఆర్ఎస్ రాజ్యం. ఈయన సొంతగా ఏం చేయలేడు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే హెడ్ ఉంటాడో ఆయన సిద్ధాంతాల ప్రకారము, వీళ్ళ ప్రిన్సిపల్స్ ప్రకారము ఈయన పనిచేస్తాడు. ఎవరు? ఈయన బీఆర్ఎస్ కాబట్టి. ఈయన కాంగ్రెస్. ఎవరైనా ఈయన కాంగ్రెస్. ఈయన సొంతగా ఈయనేమీ చేయలేడు. వాళ్ళ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో ఆ హెడ్ యొక్క ఆ కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాల్ని పాటిస్తూ, ఆ కాంగ్రెస్ కండవ కప్పుకొని, ఆ కాంగ్రెస్ జెండా మోస్తూ ఏం చెప్తాడు తెలుసా? అప్పుడప్పుడు ఈ దగ్గరికి వస్తాడు. రా మా దాంట్లోకి వచ్చేయచ్చు కదా, మేమే గెలబోతున్నాం ఈసారి. వీళ్ళిద్దరు స్నేహితులు అనమాట.
నువ్వేం చేయలేదురా, మా దగ్గరికి రా, మా జెండా నీకు కప్పుతాం, అంతే అయిపోయింది. హల్లెలూయా, అందరూ ఆమేన్. సో ఈ వ్యక్తి ఏం చేస్తా అంటే ఎంతమందిని ఈయన వెనకాల తిప్పించుకోవడానికి ఈ యొక్క కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి అనేక మందిని ఈయన యొక్క ప్రభుత్వంలోకి తీసుకురావడానికి అనేక మందిని ఆహ్వానిస్తూ ఉంటాడు. ఎందుకని ఆహ్వానించిన తర్వాత ఏం చేస్తా తెలుసా, ఇతని యొక్క హెడ్ ఈయన డైరెక్ట్గా కండవ కప్పాడంటే తంతారు పట్టుకొని ఈయన తంతారు, ఈయన ఇంట్లో కూడా తంతారు. ఈయన ఏం చేయాలా? సో ఈయన ఆహ్వానించాడు, ఈసారి వీళ్ళు గెలవబోతున్నారు అని చెప్పి, అరే మేము గెలవబోతున్నారా, మా దాంట్లోకి వచ్చేయి అని ఆహ్వానించగానే ఈయన వస్తాడు. నిన్నటిదాకా ఈయన బీఆర్ఎస్ఏ, నిన్నటిదాకా ఎవరైనా బీఆర్ఎస్ఏ, నిన్నటిదాకా బీఆర్ఎస్ దేశం, బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ రాజ్యం అంటే అదొక ప్రభుత్వం, అదొక రాజ్యం. వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్లో, వాళ్ళ సిద్ధాంతాల్లో నడిచిన వ్యక్తి ఈయన ఆహ్వానించాడు. ఆహ్వానించగానే ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడు, కాంగ్రెస్లోకి వచ్చాడు. అయితే కాంగ్రెస్లోకి వచ్చాడు అనే దానికి నమూనా ఏంటి? అప్పుడు ఈ యజమానుడు వస్తాడు, గుడ్ డెసిషన్, కండో కప్పుతాడు, కౌగిలించుకుంటాడు, ఒక ఫోటో తీసుకుంటాడు. ఇప్పుడు ఎవరైనా చెప్పండి బాబోయ్, అందరూ చెప్పండి బాబోయ్. అంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ని, వాళ్ళ సిద్ధాంతాలు విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు ఈయన? ఈ కండవ కప్పుకొని ఒక ఫోటో తీసుకోగానే అయిపోయింది, పార్టీ మారిపోయాడు. మారిపోయలేదా? సో ఈయన ఇంకెవరు దొరుకుతారా అని చూస్తున్నాడు. రే మొత్తం నేను లాక్కోవాలి, నా దగ్గర ఎక్కువ మంది ఉండాలి, నా వెనకాల ఎక్కువ మంది ఉండాలి. ఎమ్మటి ఎవరు కనపడ్డాడు? చెప్పండి బాబు, బీజేపీ కనపడింది. ఎమ్మటి ఈయన ఏం చేశాడు? అరే ఈసారి మీరు ఓడిపోతారు కానీ మా దాంట్లోకి వచ్చే ఆలోచించాడు. ఇక లాభంలే, తేడా కనబడిపోతుంది. ఎమ్మట్నే రే నేను కూడా వస్తున్నా అని చెప్పి ఈ యొక్క బీజేపీ కాస్త ఎమ్మట్నే ఏమైపోయాడు ఇప్పుడు? చెప్పండి బాబోయ్, అవలా ఇంకా కండో కప్పలాడా. నిన్నటి దాకేమో జై బీఆర్ఎస్ అన్నాడు ఆయన, నిన్నటి దాకేమో జై బీజేపీ అన్నాడు ఆయన, ఈరోజేమో జై రాహుల్ గాంధీ అంటున్నాడు, ఈరోజేమో జై ఎవరన్నాడు? కాంగ్రెస్ అన్నాడు. ఊరే నిన్నటిదాకా అట్టుంటివి, ఈరోజు ఎట్టుంటివి, ఇదేంద్రా అంటే అదంతే నా ఇష్టం, నేను ప్రభుత్వం మారతా, నా ఇష్టం. ఇప్పుడు ఈయన కూడా కళ్ళలో కప్పాడు, ఫోటో తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరైపడినా ఒక లోక రాజ్యాన్ని స్థాపించడానికి, మందిని పెంచుకోవడానికి అంత ప్రయాసపడుతుంటే యేసుక్రీస్తుని రాజ్యాన్ని స్థాపించడానికి సంఘము ఎంతమందిని చేర్చుకోవాలి, ఎంతమంది కోసం ప్రయాసపడాలి, ప్రతి ఒక్కరు ప్రయాసపడాలి. హల్లెలూయా, అంత హల్లెలూయా. పాస్టర్ గారు నువ్వు చేయండి సువార్త, మేము మాత్రం ఇంట్లో కూర్చుంటాం, సప్పట్లు కూడా. మేము ప్రైజ్ లాడ్ చెప్తాం, మొత్తం మీరే చేయండి పాస్టర్ గారు. మీరు ఎవరు చేర్చుకోరు, మీరు ఎవరు ఆహ్వానించరు. ఒక్కొక్క వ్యక్తిని దేవుని మందిరంలో తీసుకొస్తున్నావు అంటే కారణం తెలుసా? ఆయన రాజ్యంలోకి నువ్వు చేర్చుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరు? చప్పట్ల బాగా. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరి కింద నడవాలా? ఈ అమ్మటి నేను వచ్చా, నేను బీజేపీ అంటే ఒప్పుకుంటారా? ముందు తన్ని బయటికి గంటేస్తారు. అవునా? చెప్పండి బాబాయ్. ఇప్పుడు అక్కడ ఏం దొరుకుద్దా అని ముగ్గురు వెయిట్ చేస్తారు. దొరుకుతా లేదా? రోజు ఆఫీస్కి వెళ్తారు, రోజు ఆయన రాగానే జెండా పట్టుకోరా, జెండా అప్పుడు దాకా ఉండదు, అమ్మడి జెండా పట్టుకు జై జై అనగానే ఆయన ఇట్లా అనుకుంటా పోతుంటాడు ఆయన. వీళ్ళ ముగ్గురు పోయేది కాకుండా ఇంకో 5 తీసుకెళ్తారు. నేను చెప్పేది అర్థమవుతుందా? వీళ్ళ సొంత సిద్ధాంతాలు నడవకూడదు, కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాల్లో నడవాలి, యజమానుడు చెప్పే ప్రిన్సిపల్స్లో నడవాలి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కింద వీళ్ళు ఉండాలి, వాళ్ళతో నడవాలి. అప్పుడు ఊరికే రివార్డ్ ఎవరో, ఊరికే ఉద్యోగం ఎవరో, ఊరికే సీట్ ఎవరో, వీళ్ళ జెండా మోసి వీళ్ళ కోసం ప్రచారం చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయాలి. ఎప్పుడు ఇంటింటికి వెళ్ళి ఏసే రాజ్యం గురించి ప్రచారం చేసావా? అదే కాంగ్రెస్ గురించి ప్రచారం చేస్తాం. అక్క ఓటేసేయి, చెల్లెమ్మ ఓటేసేయి, అదే ఎవరికైనా తెలుసుగా ఆయనకి. ముందు యేసయ్య ఓట్ బ్యాంకులో నువ్వు ఉన్నావు లేదు చూసుకో. హల్లెలూయా, అందప్పుడు హల్లెలూయా.
యేసయ్య నీ కోసం తన ప్రాణాన్ని అప్పగించి 2 చేతులు చాచి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసయ్య చెప్తున్నాడు. ఈ రాజ్యంలో వీళ్ళ సొంత ఉద్దేశాలు నడవు. ఈ రాజ్యంలో వీళ్ళ సొంత నిర్ణయాలు నడవు. వీళ్ళ యజమానుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో వీళ్ళు నడవాలి. వీళ్ళ యజమానుడు ఏ పద్ధతిలో నడవమంటే ఆ పద్ధతిలో నడవాలి. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. సొంత ఉద్దేశాలు చేయడానికి వీలేదు. అలాగే యేసయ్య రాజ్యంలోకి వచ్చిన నీవు సొంత ఉద్దేశాలు చేయడానికి పిలవబడలే, సొంత జ్ఞానాన్ని చూపించడానికి పిలవబడలే. నీ తండ్రి ఏది చెప్తే ఆ విధంగా నువ్వు నడిచే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే పరలోక రాజ్యము స్థిరపరచబడుతుంది నీ జీవితంలో. వీళ్ళందరూ ముగ్గురు చప్పకొట్టండి ఒకసారి. థ్యాంక్ యూ. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య రాజ్యంలో ఎవరు చేర్చుకోవాలా? నేను ఆదివారం మందిరం కొత్తలా పాస్టర్ గారు, ఇంకేం చేర్చుకోవాలా? ఒక వ్యక్తిని ఎందుకు యేసయ్య దగ్గర తెమ్మంటో తెలుసా? నువ్వు ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడల్లా ఆయన రాజ్యం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా సోల్ విన్నింగ్ చేయాలా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మ రక్షించాలా అంటే నువ్వేం చేయాలా? ఆయన రాజ్యంలో చేర్చుకోవాలి. అందుకే వ్యాధులు వెళ్ళగొట్టాలా, రోగాలు బాగు చేయాలా. ఆయన రాజ్యంలో ఎందుకు స్వస్థత దొరుకుతుందో తెలుసా? ఆయన రాజ్యంలో వ్యాధి లేదు కాబట్టి ఆయన రాజ్యంలో స్వస్థత దొరుకుద్ది. చూడండి ఒకసారి దేవుని వాక్యంలో వచ్చి మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సంచారం చేసి మరి స్వస్థపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా సంచారం చేయదుము గాక. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని క్యారీ చేయడం కాదు, దేవుని రాజ్యాన్ని స్ప్రెడ్ చేయాలా. నువ్వే స్ప్రెడ్ చేయాలా, నీ పక్కవారికి స్ప్రెడ్ చేయాలా, నీ పక్కవారు రక్షించాలా, నీ పక్కవారు మందిరం తీసుకురావాలా. జెండా చూడండి, డబ్బులు ఇస్తారంటే ఆ జెండా మోయడానికి వెళ్తావు కదా. నేను ఒక ఆమెను అడిగా, ఏంది నేను పొద్దున్న లేచి ఎలక్షన్ టైంలో ఇంత చక్క వెళ్ళిపోతుందంటే ఓరకే ఎందుకు వెళ్తా, నేను డబ్బులు ఇస్తే వెళ్తా, నాకు 500 ఇస్తారు. ఎంత ఇస్తారు? ఓరకే ఎందుకు వెళ్తా? 500 ఇవ్వాలా, వాటర్ ప్యాకెట్ ఇవ్వాలా, మధ్యాహ్నం ఫుడ్ పెట్టాలా, లేదంటే నేను ఎందుకు మొత్తం జెండా ఓరక? అదవుతుందా నేను చెప్పింది? అదవుతుందా? కానీ యేసయ్య రాజ్యం ఉచితంగా ఇవ్వబడింది. హల్లెలూయా. ఆయనే నిన్ను పోషిస్తాడు. ఆమేన్. ఆయనే నిన్ను ఆశ్రయిస్తాడు. ఆమేన్. ఆయనే నిన్ను అధికం చేస్తాడు. ఆమేన్. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆయన రాజ్యంలో నిలిచి ఉండాలి. ప్రార్థన చేతులు కలిగి ఉండాలి, సావాసం కలిగి ఉండాలి, ఆయనతో మాట్లాడాలి. ఆయన యొక్క నిర్ణయాల్లో, ఆయన యొక్క పద్ధతుల్లో, ఆయన యొక్క ప్రిన్సిపల్స్లో, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్లో నువ్వు నడవాలి. ఆయన చెప్పిన ప్రకారం నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆయన చెప్పిన ప్రకారం, ఆయన వాక్యం ఏం చెప్తే దాని ప్రకారంగా నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆయన వాక్యానుసారంగా నీ బిడ్డల్ని పెంచాలి. ఆయన వాక్యానుసారంగా నువ్వు ఎదగాలి. అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ కింద నువ్వు ఉన్నట్టే. ఇవన్నీ నువ్వు చేస్తున్నావా? అయితే ఆయన రాజ్యం కింద ఉన్నావు, ఆయన అడ్మినిస్ట్రేషన్ కింద నువ్వు ఉన్నావు అంటే నువ్వు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. నీ సొంత నిర్ణయాలు కాదు, ఆయన ఏం చెప్తే అది చేయడానికి పిలువబడ్డావు. ఆయన ఎలా నడవమంటే అలా నడవాలి, పరిశుద్ధంగా ఉండమంటే ఉండాలి, నీతిగా ఉండమంటే ఉండాలి. ఆయన క్రైస్తవుడు అని పేరు చెప్తే సరిపోదు. ఆయన యొక్క ప్రిన్సిపల్స్లో, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్లో, ఆయన యొక్క గుణాశయములు ప్రచురము చేయబడిన నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా నువ్వు నడిచే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన రాజ్యంలో ఉన్న ప్రతిదీ కూడా నీకు వర్తిస్తుంది, నీ జీవితంలో కనబడుతుంది, నేను ఆస్వాదిస్తాడు, నేను అభివృద్ధి పరుస్తాడు. అంతేకాదు, నేను లేవనెత్తి పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. హి విల్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్. హి ఈస్ ద లిఫ్టర్ ఆఫ్ యువర్ హెడ్. ఆయన తల ఎత్తుకునేటట్టు చేస్తాడు. నువ్వు తలవు కాదు, ఆయన నేను తోకగా ఉంచడు, ఆయన ఎప్పుడు కూడా తలగా ఉంచుతాడు. హల్లెలూయా. మూల స్తంభంగా ఉంచుతాడు. ఈ రోజు నుంచి ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ఆయన రాజ్యంలో అనేక మందిని ఆహ్వానించు, ఆయన రాజ్యం గురించి ఇతరులకు చెప్పు. నీలో ఉన్న వ్యాధి తీసివేస్తాడు, నీలో ఉన్న బలాన్ని తీసివేస్తాడు. అంతేకాదు, ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయి. అయితే దేవుడు నిన్ను అధికంగా వృద్ధి చేసి అధికంగా ఆశ్రయించబోతున్నాడు యేసు నామములో.
యేసయ్య బోధించింది ఆయన రాజ్యం గురించి బోధించాడు. నా రాజ్యంలోకి రండిరా, నా రాజ్యంలోకి రండి, మారు మనసు పొందండి, నా రాజ్యాన్ని స్వీకరించండి. వ్యాధులు ఉండవు, రోగం ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, చావు ఉండదు. నా రాజ్యంలోకి వచ్చి వారిని నేను తోసివేసేవాడిని కాదు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పాపిగా ఉన్నా, ఎలాంటి దరిద్ర స్థితిలో ఉన్నా, నా రాజ్యంలోకి వస్తే ఎలాంటి వ్యాధినైనా స్వస్థపరుస్తా, ఎలాంటి బలహీనతనైనా బలముగా మారుస్తా, ఎలాంటి చీకటినైనా వెలుగుగా మారుస్తా. ఎందుకంటే నా రాజ్యములో వ్యాధి లేదు, నా రాజ్యములో చీకటి లేదు, నా రాజ్యములో శక్తి ఉంది, నా రాజ్యములో బలం ఉంది. ఆ రాజ్యాన్ని ఇవ్వటానికి యేసయ్య రాజ్యములోకి నేను పిలుచుకున్నాడు. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు. యేసయ్యని మోస్తున్నటువంటి శరీరం నీది, యేసయ్యని మోస్తున్నటువంటి నీ జీవితం నీది. నువ్వు ఈ లోకంలో డబ్బు కంటే, వెండి కంటే, పేరు కంటే, ప్రఖ్యాతుల కంటే, అన్నిటికంటే గొప్ప విలువైన వ్యక్తి ఎవరో తెలుసా? యేసయ్యని మోసుకెళ్ళే వ్యక్తి, అది నువ్వే. ఆమేన్. అంతప్పుడు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తి, ఆయన రాజ్యంలో శక్తి ఉంది. అందుపండి ఆయన రాజ్యంలో శక్తి ఉంది. జాగ్రత్తగా నేను చెప్పేది. మోషేతో మాట్లాడటానికి ఒక అద్భుతము దేవుడు అక్కడ సృష్టించాడు. ఏంటో తెలుసా? పొద కాలుచుంది కానీ, పొద మండుచుంది కానీ పొద కాలిపోలే. హి బిగిన్, మోషేని పిలవటానికి, మోషేని ఆహ్వానించడానికి ఒక అద్భుతాన్ని దేవుడు సృష్టించాడు. అదేంటో తెలుసా? పొద నడుము నుంచి యేసయ్య తండ్రి మాట్లాడుతున్నాడు. మోషే, మోషే, నీ చెప్పులు విడిచి బయటికి రా, నువ్వు చెప్పులు విడిచిరా, ఇది పరిశుద్ధమైన స్థలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేని పిలుచుకుంది అద్భుతముతో. హల్లెలూయా, అంత హల్లెలూయా. ఈ మోషేని ఏం చేశాడు తెలుసా? ఫరో దగ్గరికి తీసుకెళ్ళాడు. ఫరో లోబడాలంటే మాటలతో లోబడ్డా. ఫరో ఎదుట కూడా అద్భుతాన్ని చేశాడు దేవుడు. ఏంటి తెలుసా? కర్రని పాముగా మార్చాడు. హల్లెలూయా, అంత హల్లెలూయా. ఇశ్రాయేల్ని ఐగుప్తు బానిసత్తును చిడిపించడానికి అద్భుతాలు చేశాడు ఐగుప్తులో. ఆయన అద్భుతం లేకుండా బైబిల్లో ఎక్కడా కూడా అద్భుతాలు చేయకుండా దేవుని సంఘాన్ని స్థాపించలే. ఆయన అద్భుతాలతోనే స్థాపించాడు సంఘాన్ని. ఇజ్రాయెల్ రాజ్యాన్ని కూడా దేవుడు సంఘంగా చూశాడు. జాగ్రత్తగా రండి. తన పేరు పెట్టి పిలువబడిన ప్రజలు, తన పేరు పెట్టి పిలువబడిన ప్రజలకి ఎండ తగలకూడదని పగలు మేఘ స్తంభం లాగా, చలి రాకూడదని రాత్రి అగ్ని స్తంభం లాగా వాళ్ళని కాపాడుతూ అరణ్యంలో 40 సంవత్సరాలు చెప్పు అరిగిపోకుండా, బట్టలు మాయకుండా తన ప్రజలు నడిపించిన దేవుడు మన దేవుడు. అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మోషేని పిలుస్తున్నాడు పొదలో నుంచి. మోషేని పిలిచింది కూడా అద్భుతములో నుంచే. గానుగులు తిరగబడతా ఉన్నాడు. ఎవరో గానుగుని మంచిగా రుబ్బుతా ఉన్నాడు. ఎవరో గానుగు చాటెళ్ళి దాక్కున్నాడు, తిప్పుతా ఉన్నాడు. గానుగు చాటెళ్ళి దాక్కున్నాడు. స్వరం పిలుస్తుంది, గిద్యోనా, గిద్యోనా, ఎవరు నువ్వు? పరాక్రమము గల బలాచుడా అనగానే గిద్యోనికి గుండె దొడేలనింది. ఎవరయ్యా నువ్వు? నేను మొదలు పిరుకోండి అయితే నువ్వు పరాక్రమం గల బలాజుడు అంటున్నావు. గిద్యోనా, నువ్వు చూసే విధం కాదు, నేను నీలో ఇంకొక సామర్థ్యాన్ని చూస్తున్నా. దాన్ని బయటకు తీసుకురావడానికే ఈరోజు నీ దగ్గరికి వచ్చా. ఒక అద్భుతము ద్వారా గిద్యోన్ని పరాక్రమం గల బలాజుడు అని పిలిచాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు దాకా స్వరం వినబడలే, అప్పుడే స్వరం వినబడింది. ఇజ్రాయెల్ నడిపించడానికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అద్భుతాన్ని సృష్టించాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ఆయన ప్రజలు నడిపించేది అద్భుతాలతోనే. అదే అద్భుతాలు, అదే దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని అద్భుతాలతో, అద్భుతాలతో నువ్వు నడుచుదువుగాక. అన్నప్పుడు ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఒక మందిరంలోకి వెళ్ళాడు.
ఒక ఆమె వంగిపోయి ఉంది, నడవలేని పరిస్థితిలో ఉంది, బహుకాలం నుంచి అలాగే ఉంది. ఫస్ట్ యేసే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెను పిలిచి అమ్మా అమ్మా అని ఆమెను సంబోధించి ఆమెను వెంటనే బహుకాలం నుంచి ఈ వ్యాధితో ఉన్నావు కాబట్టి స్వస్థపరచబడని యేసయ్య ఆ వ్యక్తిని అప్పుడే స్వస్థపరిచాడు యేసు నామములో. హల్లెలూయా. ఆయన మందిరంలో స్వస్థపరచలేదండి. ఓచ చేయగలవాడిని నీ చెయ్యి చాపు అంటే చాపడలేదా? అంటే ఇక్కడ మందిరాల్లో జరగలేదు అద్భుతాలు? ఆయన అద్భుతాలతో నడిపిస్తాడు. హల్లెలూయా. అందపడి నీ జీవితంలో అందపడి యేసయ్యా ఈ రోజు నుంచి నా జీవితాన్ని అద్భుతాలతో నడిపించు, అద్భుతాలతో నడిపించు యేసు నామములో. ఎందుకు మందిరంలో కూడా తెలుసా? ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన వాక్యము నీకు అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఆ వాక్యము ఆయన బోధ నేను జీవితాల మేలు కొలిపిస్తుంది. నిన్ను అనేక విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. అంతేకాదు, జాగ్రత్తగానండి, యేసు ఒక దగ్గరికి వెళ్ళి ఇలా నుంచున్నాడంట. జాగ్రత్తగానండి, ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళి అనేక మందిని స్వస్థపరిచిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సంఘ దైవజనుడిగా అభిషక్తులుగా మనం ఎక్కడ నుంచుంటే ఆ ఇంట్లో సమాధానం కలగాలి యేసు నామములో, అక్కడ స్వస్థత కలగాలి యేసు నామములో, అక్కడ అభివృద్ధి జరగాలి యేసు నామములో. ఎందుకంటే ఆయన సన్నిధిని మనము క్యారీ చేస్తున్నాం కాబట్టి. హల్లెలూయా. యోహాను సువార్త 11:20. యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చూడండి, చనిపోయినను, ఆయన రాజ్యంలో చనిపోయిన వారు బతుకుతారు. హల్లెలూయా. ఆమేన్. అందప్పుడు ఆమేన్. ఆయన వచ్చాడు ఒక దగ్గరికి. ఎక్కడ తెలుసా? 4 దినాలు అయింది చచ్చి. ఎవరు చెప్పాలి? లాజరు. ఆయన వచ్చాడు, ఆయన రాజ్యం వచ్చింది. ఊరికి వదల్లా. హే లాజరు, బాహరావు, బయటికి రా. పునరుద్ధానము నేనే, జీవము నేనే. ఈరోజు నువ్వెక్కడుంటే అక్కడ పునరుద్ధానము, జీవం కనబడాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు నీలో ఏముంది నాకు తెలియదు. ఇప్పుడు నాలో వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు నాకు నడుమునే బబ్బా, అయ్యా, అమ్మా, యేసు నామములో ఆహా పోవును కాక నీ శరీరంలో నుంచి. హల్లెలూయా. అంతప్పుడు ఆహా పోవాలని చెప్పండి, అబ్బా పోవాలని చెప్పండి, అయ్యా పోవాలని చెప్పండి. యేసయ్య గుర్తు రావాలి యేసు నామములో. హల్లెలూయా. ఆమేన్. అంతప్పుడు ఆమేన్. పాస్టర్ గారు ఏంటమ్మా చెప్పమ్మా? డాక్టర్ చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? కాళ్ళు అరిగిపోయినాయి అంట. అయ్యో ఇంకా రావంట డాక్టర్ గారు. అయితే పరమ డాక్టర్ ఏం చెప్పాడమ్మా? తెలియదు పాస్టర్ గారు. ఎవరమ్మా పరమ డాక్టరు? డాక్టర్ చెప్పాడు కాళ్ళు అరిగిపోయినాయి. పరమ డాక్టర్ చెప్తున్నాడు కొత్త కాళ్ళు ఇస్తాడని. హల్లెలూయా. ఇంతకు ఏ డాక్టర్ మాటలు నమ్ముతా? నేను ఈ డాక్టర్ మాటే నమ్ముతా. ఈ వారంలో ఒక ఆమె, ఒక హిందీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. వాళ్ళ కడుపుల నొప్పితో బాధపడుతున్నాడు వాళ్ళ పిల్లోడని. మన చర్చి మెంబర్ ఒక ఆమె అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ఇస్తే ప్రార్థన చేస్తా. యేసయ్యా ఇప్పుడు ఆ కడుపు నొప్పి తీసేయని ప్రార్థన చేస్తే వాళ్ళ మమ్మీకి ఫోన్ ఇవ్వమంటే, అమ్మా తగ్గిందేమో అడుగంటే ఇప్పుడే పోతా అని నా వెంటనే. ఎప్పుడు పోద్ది? యేసయ్య అప్పుడే తీసేశాడా తర్వాత తీసేశాడా? వినపట్ల. ఆయన రాజ్యం ఎక్కడొస్తే అక్కడ చచ్చిపోయిన కూడా లేవుతారు వేసినాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నువ్వు సావాలనుకో, బాక బతకాలనుకో, నీ ద్వారా దేవుడు చాలా పెద్ద పని చేయాలనుకుంటున్నాడు. ఈరోజు నేను చచ్చిపోతా పైకి పోయి ఏం చేస్తా అన్నాను. చెప్పండి పక్కన పైకి పోయి ఏం చేస్తా?
ఏం చేస్తా? ఒక ఆమె మొన్న ఫోన్ చేసి, నేను చచ్చిపోవాలనిపిస్తుంది, నేను దూకి చచ్చిపోతా పాస్టర్ గారు, నేనన్నా తొందరగా వెళ్ళని చెప్పా. ఏం చేశా? అయితే వెళ్ళే ముందు ఒకటి ఆలోచించుకో, దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక ఆశని విడిచిపెట్టి వెళ్తే అక్కడ దేవుడు నేను ఏం చేస్తాడో తెలుసా? ముట్టికాయ వేస్తాడని చెప్పా. నా పనిని నా రాజ్యాన్ని విడిచిపెట్టి తొందరగా ఎందుకు వచ్చా? మరణం అనేది ఏసైకి శత్రువు తెలుసా? అందుకే అంటాడు, మరణమా, పౌలు అంటాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? హల్లెలూయా. పాపముకున్న బలము మరణము, కానీ యేసయ్య ఇచ్చింది ఏంటో తెలుసా? జీవము. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు జీవం కావాలా, మరణం కావాలా? ఏంటి చెప్పాలా? జీవం కావాలా, మరణం కావాలా? అయితే రోజు ప్రార్థన చేయి. జీవం కావాలా, మరణం కావాలా? రోజు వాక్యం చదువు. జీవం కావాలా, మరణం కావాలా? రోజు పరలోకంతో సంబంధం కలిగి ఉండు. హల్లెలూయా. అంతకంతకు జీవం పొందుకుంటావు యేసు నామములో. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. యేసయ్య రాజ్యం గురించి చెప్పాడు, శక్తి గురించి చెప్పాడు, మహిమ గురించి చెప్పాడు, జీవం గురించి చెప్పాడు. అంతేకాదు, ఆయన వరాలు ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? వరాలు ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఆ రాజ్యం ఎక్కడుంది? దేవుని సంఘమే ఆయన రాజ్యము. హల్లెలూయా. ఎన్ని సంఘాలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది తప్పని కొట్టుకొని చెప్తున్నారు, కానీ వాళ్ళందరూ దేవుని రాజ్యమే. దేవుని రాజ్యము ఈ భూమి మీద స్థిరపరచడానికి సంఘాన్ని దేవుడు స్థాపించాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులని సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఒకటి, ఆయన రాజ్యంలో వ్యాధి ఉండకూడదు, అందుకే వ్యాధిని స్వస్థపరుస్తాడు. ఆయన రాజ్యంలో పాపం ఉండకూడదు, అందుకే క్షమిస్తాడు. ఆయన రాజ్యంలో చీకటి ఉండకూడదు, అందుకే చీకటిని దురాత్మల్ని పారదోలుతాడు. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే దురాత్మల్ని పారదోలుతామో అప్పుడు దేవుని రాజ్యం మీ దగ్గరికి వస్తుందంట. హల్లెలూయా. చూడండి ఒక మాట, బైబిల్ ఒక మాట తెలుసా? దేవుని రాజ్యం నీ దగ్గర రావాలంటే దెయ్యాలు వెలగొట్టాలంట. నేను చెప్తాను, ఆ సైడ్ చూస్తున్నారు బాబాయ్, వీళ్ళు కొట్టేటట్టు చూస్తున్నారు నన్ను. చూపిస్తా చూడండి. రైట్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. లాస్ట్ వర్స్ నేను ముగిచేస్తున్నా. క్యాస్ట్ అవుట్ డెవిల్స్ అని ఉంటుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. దెయ్యములను వెళ్ళగొట్టిన యెడల దేవుని రాజ్యం మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. ఎక్కడని చెప్పండి ఒకసారి ఎవరన్నా. అది నా సందర్భం లేదు, కానీ లెట్ మీ షో యూ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మత్తయి సువార్త 12:28 చూడండి. మత్తయి సువార్త 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. అంటే దెయ్యాలు వెళ్ళగొడితేనే దేవుని రాజ్యం నీ దగ్గరికి వస్తుందంట. వ్యాధి అనేది ఒక దెయ్యం, లేమి అనే దెయ్యం, చీకటి అనే దెయ్యం, అప్పులు అనేది ఒక దెయ్యం, ఇవన్నీ ఒక దెయ్యాలే. వీటిని వెళ్ళగొడితే అప్పుడు దేవుని రాజ్యం వస్తుందంట. హల్లెలూయా. అది ఎలా వెళ్ళగొట్టాలి? దేవుని ఆత్మతో వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు సంఘాలు ఎన్ని దెయ్యాలు ఉన్నాయో. నిద్ర అనేది కూడా ఒక దెయ్యం. వాక్యం వినలేదు, అందుకే చర్చకి వచ్చినప్పుడు వాక్యం స్టార్ట్ అయినప్పుడు కళ్ళు ఎట్ట ఆడుతున్నారు. కొంతమంది చూసారు ఎప్పుడైనా? ఎట్ట ఆడుతుంటారు అనుకుంటా, బో తగ్గంటున్నారని. హల్లెలూయా అన్నప్పుడు మెలుకుంటారు వీళ్ళు. హల్లెలూయా. వాక్యం వినేదో ఇక్కడ కూర్చుంటుంది నెత్తి మీద. బుజ్జో జో లాలి జో, బుజ్జమ్మ బుజ్జో బుజ్జో.
దేవుని ఆత్మతో దెయ్యాలు వెళ్ళగొడితే దేవుని రాజ్యం నీ దగ్గరికి వస్తుంట. హల్లెలూయా. ఈరోజు నీ శరీరంలో ఏ వ్యాధి అయితే నేను కృంగదీస్తుందో యేసు నామములో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నా. ఆమె చెప్పాలా? ఆమె చెప్పాలా? ఆమె చెప్పాలా? అప్పులనే దెయ్యం బయటికి వెళ్ళాలా? ఆమె చెప్పట్లా. అప్పులనే దెయ్యం బయటికి వెళ్ళాలా? వ్యాధి అనే దెయ్యం బయటికి వెళ్ళాలా? ఆమేన్. నిన్ను ఎదగకుండా చేస్తున్న దెయ్యం బయటికి వెళ్ళాలా? ఆమేన్. ఏ దెయ్యం అయితే దేవుని రాజ్యాన్ని రాకుండా చేస్తుందో ఇప్పుడే ఆ దెయ్యము యేసు నామములో బయటికి వెళ్ళును గాక. ఆమేన్. Cast out the demons. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం ఎక్కడుంది? వినపట్ల గట్టిగా. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీ ఛార్జ్ నువ్వు ఆ రాజ్యం యొక్క ఇన్ఛార్జ్గా ఉన్నావు కాబట్టి ఆ రాజ్యాన్ని చార్జ్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పాలా? నా జర్రైడైన యేసు నామములో నా దేహంలో ఏ వ్యాధి ఉండటానికి వీలేదు, నా చుట్టుపక్కల ఏ వ్యాధి ఉండటానికి వీలేదు. ఎందుకంటే దేవుని రాజ్యము నేనే. నాలో చీకటి ఉండటానికి వీలేదు. ఇప్పుడే యేసు నామములో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నా అని ఎప్పుడైతే అడుగుతావో వెంటనే దేవుని రాజ్యము నీలో స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. ఆమేన్. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. అందరూ లేచి చూద్దాం. Let us all